కడప జిల్లా జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి సి ఆదినారాయణ రెడ్డి గారు, రామ సుబ్బారెడ్డి, పొన్నపురెడ్డి గారి మీద పోటీ చేసి 12,167 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎం సుధీర్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఏసీ వినయ్ కుమార్ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఫైనల్గా టీడీపీ మీద 51,641 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి ఈసారి సి ఆదినారాయణ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా ఎం సుధీర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే, ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా, వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా, వైసీపీ మేనిఫెస్టో అన్నది కూడా యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్గా ఇక్కడ లాస్ట్ టైం వచ్చినట్టుగా 51,000 పైచిలకు మెజారిటీ అన్నది ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా ఈ రిజల్ట్ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉందని పరిశీలించి చూడగా ఈసారి అక్కడ కూటమి అభ్యర్థి స్వల్ప మెజారిటీతో అయినా కూడా గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి ఇక్కడ చాలా టైట్ సిచ్యువేషన్ ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. కొంత ఎడ్జ్ మాత్రం కూటమికి ఉంది అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ గెలుపు అనేది ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.